ఏపీ ఎంసెట్ సెకండ్ ఫేజ్ అదేనండి ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది 20th నుంచి స్టార్ట్ కాబోతుంది. సో ఈ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఎవరెవరు ఫీ పే చేయాలి, ఎవరెవరు ఫీ పే చేయాల్సిన అవసరం లేదు, రిజిస్ట్రేషన్ ఎవరు చేసుకోవాలి, వెరిఫికేషన్ ఎవరు చేసుకోవాలి, వెబ్ ఆప్షన్స్ ఎవరు వెళ్ళాలని డీటెయిల్స్ చెప్తాను. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎవరైతే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేశారో వాళ్ళు మళ్ళీ ఫీ పేమెంట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫస్ట్ ఫేజ్లో కంప్లీట్ చేసుకున్న వాళ్ళు మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మనకి 24th నుంచి 26th వరకు వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఫేజ్లో ఆల్రెడీ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్కి వెళ్ళొచ్చు. ఏమైనా సర్టిఫికేట్స్లో ప్రాబ్లం ఉంటే, సర్టిఫికేట్కి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ మిస్టేక్ ఉంటే వాటిని హెల్ప్లైన్ సెంటర్స్కి వెళ్ళి అప్డేట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయలేదో దాదాపుగా 57,000 స్టూడెంట్స్ ఉన్నారు. సో వాళ్ళు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకొని వెబ్ ఆప్షన్స్కి వెళ్ళొచ్చు. ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు మళ్ళీ ఫీ పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలిసేలా వాళ్ళకి షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి. కౌన్సిలింగ్ కంప్లీట్ గైడెన్స్ గురించి డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వచ్చు. అది కంప్లీట్గా పెయిడ్ గైడెన్స్. థ్యాంక్ యూ.